రైట్ బిగ్ టీవీ డిజిటల్ లో చూస్తున్నాం. ఇటు యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇటు ఇరాన్ పై ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇరు దేశాలైతే ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో యుద్ధం ఇంకా మరింత తీవ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ పై అయితే ఇరాన్ భారీ దాడి చేస్తోంది. క్షిపణులతో అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. దాదాపు నిమిషాల్లోనే 1430 మిసైళ్లతో అయితే ఇజ్రాయెల్ పై అయితే ఇరాన్ అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్ మొత్తం మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఇలాట్ నగరంలో క్లస్టర్ బాంబులతో ఇప్పుడు పెను విధ్వంసం సృష్టిస్తోంది. అటు ఇరాన్ పెద్ద ఎత్తున వీధుల్లోకి మహిళలు వస్తున్నారు. అయితే ఇరాన్ వీధుల్లోకి మహిళలు వచ్చి యుద్ధంలో మేము కూడా పాల్గొంటాము అంటూ వారంతా నినాదాలు చేస్తున్నారు. అయితే గన్నులు చేత పట్టుకొని ఇజ్రాయెల్ అమెరికాతో పోరాడడానికి సిద్ధము అంటూ కూడా ఇరాన్కి సంబంధించిన మహిళలు నినాదిస్తూ ఉన్నారు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రజెంట్ యుద్ధం అయితే తీవ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవాలి. రైట్ ప్రజెంట్ అయితే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తున్నాయో ఈ దాడి ఇంకా తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవాలి. ఇటు ఇజ్రాయెల్ పై అయితే ఇరాన్ భారీగా దాడి చేస్తోంది. ఇటు క్షిపణులతో అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రజెంట్ ఇలాట్ నగరంలో క్లస్టర్ బాంబులతో అయితే పెను విధ్వంసం సృష్టిస్తోంది ఇరాన్. అయితే ఇరాన్కి సంబంధించిన దేశస్తులు మహిళలు కూడా మేము యుద్ధంలో పాల్గొంటాము, పోరాటానికి సిద్ధము అంటూ కూడా వీధుల్లోకి వచ్చి మరి వారు నినాదిస్తూ ఉన్నారు. అయితే అటు ఇరాన్ పెద్ద ఎత్తున దీనిపై అయితే విధ్వంసం సృష్టిస్తోంది. ఇలాట్ నగరంలో క్లస్టర్ బాంబులతో పెను విధ్వంసానికి దిగింది. దాదాపు నిమిషాల వ్యవధిలోనే 1430 మిసైళ్లతో అయితే అటాక్ చేస్తుంది. ప్రజెంట్ మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఇటు మహిళలు రోడ్లపైకి వచ్చి వారి చేతులలో గన్లు పెట్టుకొని మరి గన్నులను చేత పట్టుకొని మరి మహిళలు రోడ్లపైకి వచ్చి మేము యుద్ధంలో పాల్గొంటాము, యుద్ధానికి మేము కూడా సిద్ధమే అంటూ వారు నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చిన దృశ్యాన్ని మనం చూడొచ్చు. సో ప్రెసెంట్ యుద్ధం ఆగుతుంది, కొన్ని రోజుల్లో సద్దు మరుగుతుంది అన్న క్రమంలోనే ఇంకా తీవ్ర రూపం దాల్చడంతో ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఏ విధంగా ఇటు ఇరాన్కి ఏ విధంగా ఎదురు దాడికి దిగుతాయి అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే వీరి దాడి అయితే ఆగకుండా నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు క్షిపణులతో డ్రోన్లతో అయితే విరుచుకుపడుతున్నారు. మరొక వైపు ట్రంప్ కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మేము ఎక్కడా తగ్గేదే లేదు, వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయాలో మాకు తెలుసు అంటూ కూడా ట్రంప్ చెప్తున్న క్రమంలోనే ఇప్పుడు ఇరాన్ మరొకసారి అయితే ఇటు క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది. ఇలాంటి నగరంలో క్లస్టర్ బాంబులతో యుద్ధానికి దిగింది. సో మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ దాడికి సంబంధించి ఇప్పుడు ఇంకా యుద్ధం తీవ్ర రూపం దాల్సిందని చెప్పుకోవాలి. ఇటు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది ఇరాన్. సో ఓవరాల్ గా ప్రెజెంట్ జరుగుతున్న దాడిపై మరిన్ని డీటెయిల్స్ ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, క్షిపణి దాడి దక్షిణ చివరినటువంటి ఇలాట్ నగరంపై ప్రస్తుతం బీభత్సంగా కొనసాగించింది. అయితే నిన్న మంగళవారం అంతా కూడా మొన్న ఈ దాడులు కూడా జరిగిన పరిస్థితి. తాజాగా మళ్ళీ నిన్న ఇలాట్ నగరంపై ఇది వాస్తవానికి ఇది ఇజ్రాయెల్లో ఆగ్నేయంగా దక్షిణ వైపు ఉండే నగరం ఇది. ఈ నగరంపై భారీగా మిసైళ్లతో అలాగే డ్రోన్లతో విడిచిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది ఈ నగరాన్ని అంతా కూడా ఇరాన్ మొదటి నుంచి కూడా దీన్ని టార్గెట్ చేస్తూ, అంటే ఇది సరిహద్దు ప్రాంతమైనటువంటి నగరం ఇది.
దీనిపై క్లస్టర్ వార్ హెడ్స్ కూడా వినియోగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే లేనట్టుగా తెలుస్తుంది, కొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ప్రస్తుతం అడ్డగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ దాడి తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఈ దాడులు కొనసాగుతున్నాయో దీని అందరినీ కూడా రెస్క్యూ చేసింది ఇరాన్. అక్కడ నుంచి స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలాగే ఆరో డిఫెన్స్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్ వైపు శక్తివంతమైన ఈ కొత్త క్షిపణి దాడిని ప్రయోగిస్తున్నారు. మధ్యప్రాచ్యం అంతా కూడా ఇది రాత్రిపూట ఆకాశంలో ఒక విపరీతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి వెలుతురును వెదజల్లుతూ ఇదంతా కూడా పనిచేస్తుంది. సో ప్రస్తుతం అయితే ఆగ్నేయ ఇజ్రాయెల్ నగరమైనటువంటి ఇలాట్ సమీపంలో ఇది ఇంకా దీని ప్రభావం కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. క్షిపణులు ఆకాశంలో దూసుకుపోతున్నట్లుగా కొన్ని వైరల్ వీడియోలు అయితే వస్తున్నాయి. ఇజ్రాయెల్ యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలైనటువంటి ఈ ఇన్కమింగ్ ప్రక్షేపాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాటిని అడ్డగించడానికి అనేక ప్రాంతాల్లో సైరన్లు కూడా మోగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ప్రధానంగా డేవిడ్ స్లింగ్ అలాగే ఆరో క్షిపణి వ్యవస్థలు వీటిని అడ్డుకుంటున్నాయి ఇజ్రాయెల్ వైపు నుంచి. సో ప్రస్తుతానికి అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ లేవు. పక్కన భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం సంబంధించి ఏం లేదు. ఒక టీనేజర్ గాయపడ్డాడు, ఒక 39 సంవత్సరాల వ్యక్తి అయితే గాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ మనకి క్షిపణి వ్యవస్థలను చాలా పకడ్బందీగా అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో ఆన్లైన్ కనిపించే ఫుటేజ్లన్నీ కూడా ఇలాంటి ప్రాంతాన్ని భారీ పేలుడు కుదిపేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో వాస్తవానికి ఇక్కడ మనకు వీళ్ళంతా వాడేటి కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఈ ప్రధానంగా ఈ ప్రాంతాన్ని దాడి చేసేందుకు నిషేధిత క్లస్టర్ బాంబు క్షిపణులు ఇరాన్ ఏవైతే దాడి చేస్తుందో అది వీటిని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఈ నిషేధిత బాంబుల్ని ప్రయోగించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆధునిక యుద్ధాల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి క్లస్టర్ బాంబులు అయితే చాలా డేంజర్ గా చెప్పవచ్చు. ఇప్పటి వరకు అంటే ఇరాన్ కు చెందినటువంటి ఈ క్లస్టర్ క్షిపణి వార్ హెడ్లు గాల్లోనే 80 వరకు సబ్మ్యూనిషన్లను విడుదల చేయగలిగిన సామర్థ్యం ఉంటాయి. అనేక కిలోమీటర్ దూరంలో విధ్వంసకర శకలాలను వ్యాప్తి చేస్తాయంటూ ఇజ్రాయెల్ రక్షణ అధికారులు చెప్తున్నారు. ఈ తరహా క్షిపణులపై నిషేధం ఉన్నప్పుడు కూడా ఇరాన్ వీటిని ఎట్లా సంపాదించుకున్నది ఇప్పుడు ప్రధాన హెచ్చరిక. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆయుధాల వినియోగంతో అసలు యుద్ధం యొక్క స్వరూపం మారిపోతుంది. ఎందుకంటే ఒకే చోట భారీ పేరులు సంపాదించకుండా అనేక ప్రాంతాల్లో ఇది చిన్న చిన్న బాంబులను వెదజల్లుతుంది, చెల్లాచెదురుగా వార్ హెడ్లను వెదజల్లుతాయి. దీంతో పౌరుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అంతేకాదు ఆ పేలకుండా మిగిలిపోయిన బాంబులతో కూడా యుద్ధం అయిపోయిన తర్వాత కూడా దీర్ఘకాలికంగా ఇది ప్రాణాంతకంగా పనిచేస్తుంది. అంటే ఒక మందుపాత్రలాగా ఇది పనిచేస్తుందని చెప్తారు. సో ఇది ప్రస్తుతానికైతే ఈ బాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని మరి ఇరాన్ ఎలా సంపాదించుకునేది మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. అంతే దీనికి ఇక్కడ ఇండైరెక్ట్ గా రష్యా చైనా సపోర్ట్ చేస్తుందని మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా అక్కడి నుంచి బదిలవడం వల్ల ఇరాన్ ఇప్పుడు దాన్ని వాడుతుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం జరుగుతున్న తాజా దాడుల్లో ఇరాన్ ఈ బాలిస్టిక్ క్షిపణి క్లస్టర్ బాంబులను మోసుకొచ్చింది. అది సెంట్రల్ ఇజ్రాయెల్ లో కేవలం ఇక్కడ మనకు ఇలాంటి కాదు, జెరూసలేం, టెల్ అవీవ్ అలాగే ఈ కొన్ని హైఫా అది తీర ప్రాంత నగరం వంటి హైఫా ప్రాంతాన్ని కూడా ఇవి తాకుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో రకంగా క్షిపణి వార్ హెడ్ భూమి నుంచి దాదాపు 4 మైళ్ళ ఎత్తులో లేదా దాదాపు 7 కిలోమీటర్ల ఎత్తులో విడిపోతాయి. తర్వాత దాదాపు 20 సబ్మ్యూనిషన్లు విడుదల చేస్తాయి. సో సెంట్రల్ ఇజ్రాయెల్ మీదుగా దాదాపు 5 మైళ్ళ వ్యాసార్థంలో వాటిని ఈ ఇరాన్ జారవిడిచినట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా ప్రస్తుతం ఈ 28 తారీఖు నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 11 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు, 1000 మందికి పైగా గాయపడ్డ పరిస్థితి మనకు కనబడుతుంది. సో రకంగా ఈ క్లస్టర్ వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటైతే కొత్త సవాలని చెప్పాలి. ఎందుకంటే వీటిని ఎదుర్కోవడం కూడా కొంచెం కష్టం. ఎందుకంటే ఇది ఒకే చోట పడదు, మొత్తం వెదజల్లుకుంటూ పోతాయి బాంబులన్నింటి కూడా. సో ఆ రకంగా ఇది కొంచెం క్లిష్టతరంగా మారుతుంది. దాంతో ప్రస్తుతం ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అండ్ ప్రధానంగా ఇది జనసాంద్రత కలిగిన పౌర ప్రాంతాల లక్ష్యంగా చేసుకొని వీళ్ళు ఇరాన్ వైపు నుంచి వస్తున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ లెబనాన్ నుంచి వస్తున్నాయి. ఎప్పుడైతే హెజ్బుల్లా గ్రూప్స్ ఉన్నాయో లెబనాన్ నుంచి, సదరన్ లెబనాన్ నుంచి, అలాగే ఇక్కడ మనకు సదరన్ కావచ్చు తూర్పు లెబనాన్ నుంచి కూడా అక్కడ హెజ్బుల్లా కూడా వీళ్ళతో జాయిన్ అయింది ఇరాన్ వాళ్ళతో. అటు నుంచి కూడా అటాక్స్ వస్తున్నాయి. సో దీనికి ప్రతి దాడులుగా ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇప్పటి వరకు 750 మందికి పైగా లెబనాన్ లో కూడా మృతి చెందారు. ప్రధానంగా కార్నిష్ నది ఉంటుంది, కార్నిష్ నది తీర ప్రాంతం నుంచి ఎక్కువగా వీళ్ళు అటాక్ చేస్తున్నారు. సో అక్కడ హిజ్బుల్లా యొక్క మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఇజ్రాయెల్ అంతా కూడా సైనికులు అక్కడ ప్రాంతాన్ని
భీకరంగా దాడులు చేస్తున్నారు, అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయమని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొదటిసారిగా ఇప్పుడు ఈ క్లస్టర్ వార్ హెడ్స్ గతంలో కూడా వాడారు, నిషేధం ఉన్నప్పుడు కూడా వాడుతున్నారనే విమర్శలున్నప్పుడు కూడా మరి ఇరాన్ అయితే వీటిని విచ్చలవిడిగా వెదజల్లుతోంది. వందల సంఖ్యలో ఈ బాంబుల్ని ప్రస్తుతం ఇలాట్ నగరంపై అలాగే టెల్ అవీవ్ జెరూసలంపై వెదజల్లుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది యుద్ధంలో నిషేధం ఉన్నప్పుడు కూడా వీటిని వాడడం అయితే ప్రస్తుతం కొంత ప్రమాదకరం అని చెప్పాలి. కానీ ఇజ్రాయెల్ డేవిడ్ స్లింగ్ అలాగే ఆరో డిఫెన్స్ సిస్టమ్ అయితే ప్రస్తుతం వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నా తెలుస్తుంది. సో ఇప్పటికైతే ఇంకా ప్రాణ నష్టం గురించి పూర్తిగా తెలియదు, బట్ ఆస్తి నష్టం అయితే భయంగా చాలా భీకరంగా జరిగినట్టుగా నాకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రామ్దాస్. రైట్, అయితే ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పై అయితే భీకర దాడులు చేస్తూ ఉంది. సో ఇప్పటికే ఇరాన్కి సపోర్ట్గా ఇటు ఇండియా, రష్యా కూడా ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఇజ్రాయెల్ పై అయితే ఇరాన్ భారీ దాడి చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రోడ్లపైకి మహిళలు వచ్చి వారి చేత గన్స్ పట్టుకొని మరి మేము ఈ యుద్ధానికి మేము సిద్ధమే అంటూ, మేము సపోర్ట్ చేస్తామంటూ రోడ్లపైకి వచ్చి వారు నిరసనలు తెలుపుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే దాదాపు 1430 మిసైళ్లతో అయితే దాడి చేస్తుంది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ మొత్తం మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇటు ఇలాట్ నగరంలో ప్రస్తుతం క్లస్టర్ బాంబులతో అయితే పెను విధ్వంసం రేగిందనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ ఇంకా యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. సో మున్ముందు ఇంకా దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఇరాన్ మొత్తానికి తన విశ్వరూపాన్ని అయితే ఇజ్రాయెల్ పై చూపిస్తోంది. Galio, para